సార్ ఇప్పుడు ఇంకొక విషయానికి వస్తే ముఖ్యంగా విశాఖలో జరిగిన ఈ స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదం చూసి ఉంటారు. దీని తర్వాత రాజకీయ పరిణామాలు కూడా మీరు గమనించి ఉంటారు. అంటే అధికార పక్షం కానీ విపక్ష నాయకులు వెళ్ళడం కానీ ఈ ప్రమాదం పట్ల ఏ విధంగా భావిస్తున్నారు, ఎందువల్ల జరిగింది అనేది. నెక్స్ట్ కార్మిక కుటుంబాలకు సంబంధించి కొన్ని వ్యాఖ్యలు నారా లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలి, దీని మీద తీవ్ర దుమారం రేగుతుంది, దీన్ని ఎలా చూడాలి? వాళ్ళు ప్రజల నుంచి వచ్చినటువంటి నాయకులు కారండి, వారసత్వంతో పుట్టుకొచ్చినటువంటి నాయకులు. ఈ వారసత్వంతో వచ్చినటువంటి నాయకత్వానికి ఎలా ఉంటుందంటే ప్రజల విలువ తెలవదు, కార్మికుడి కష్టం తెలవదు, సామాజిక పరిస్థితుల మీద అవగాహన ఉండదు. అందులో నిన్న సభ్య సమాజం అందరూ కూడా చాలా అసహించుకున్నారు. ఒక మంత్రి స్థాయిలో వాళ్ళిద్దరూ ఆ విధమైనటువంటి వ్యాఖ్యానాలు చేయడం సమంజసం కాదు. ఎందుకంటే కార్మికులు ఉదయం లేచిన కాడి నుంచి వాళ్ళందరూ కూడా కలిసి పనిచేస్తారు. వాళ్ళ కళ్ళ ముందు నిన్న మొన్నటిదాకా పనిచేసినటువంటి వాళ్ళు చనిపోయారు. వాళ్ళ ఆవేదనతో అడిగితే నీ ఇంట్లో మనుషులు కారు కదా అని అనడం ఎంత తప్పు. అలా అనుకుంటే మీకు సంబంధం ఏంటి? పవన్ కళ్యాణ్ గారికి కానీ ఎవరు లోకేష్ గారికి కానీ సంబంధం ఏంటి? మీకు ఏ రెస్పాన్సిబిలిటీతో మీరు అక్కడికి విజిట్ చేశారు? ఉదయం నుంచి సాయంత్రం దాకా వాళ్ళు కలిసి పనిచేస్తారు, కలిసి వాళ్ళు శ్రమను పంచుకుంటారు. అలాంటి కుటుంబాలు, అలాంటి ప్రేమ అనురాగాలతో ఉన్నటువంటి స్నేహబంధాలు. నిన్న మొన్నటి దాకా మనతో ఉన్నటువంటి కార్మికుడు ఈరోజు కనీసం రూపం కూడా గుర్తించలేనటువంటి స్థితిలో చనిపోయారు. దానికి కారణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదని నేను చెప్తున్నాను. ఎందుకంటే మ్యాన్ పవర్ తగ్గించారండి. మ్యాన్ పవర్ తగ్గించడం కూడా ఆ ప్రమాదానికి, స్టీల్ ప్లాంట్లో జరిగినటువంటి ప్రమాదానికి కారణం. ఇప్పుడు 10 మంది చేయాల్సినటువంటిది యంత్రాలుని అందులో ఇప్పుడు మనకేంటంటే ప్రజల కంటి తుడుపు చర్యలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే తాత్కాలికంగా ప్రభుత్వ పరంగా ఉండేటట్టు ప్రైవేటు పరంగా కాదు అని చెప్పి నమ్మించడానికి తాత్కాలికంగా ఆ ప్రపోజల్ని విరమించి మ్యాన్ పవర్ తగ్గించేశారు. మ్యాన్ పవర్ తగ్గించడం మూలంగా వచ్చేటటువంటి ప్రమాదం అండి ఇది. అసలు దాని మీద టెక్నికల్ రిపోర్టు ఇంకా కరెక్ట్గా బయటికి రాలేదు. అసలు ప్రభుత్వం చేసినటువంటి తప్పు, ప్రభుత్వ తప్పిదమే ఈరోజు ఆ ప్రాణాలకి హరించడానికి ప్రధాన కారణం. అంటే కేంద్రం 11,000 చిల్లర కోట్లు దానికి స్టీల్ ప్లాంట్ కోసం ఇచ్చింది అన్నారు కదా, దీన్ని ఎలా చూడాలి మరి? ఏమంటే 11,000 కోట్ల రూపాయలు ఇచ్చిన ఆ 11,000 కోట్ల రూపాయల్లో 50% ఈ నేతలు దోచుకోవడానికి మనకు వస్తాయి. వేరే మా సొంత ప్రయోజనాలకి దారి మడతాయి. పేపర్ మిల్, స్టీల్ ప్లాంట్ నుంచి అనేక ప్రజా సంఘాలు, మాలాంటి రాజకీయ పార్టీలు, ఉద్యమ రాజకీయ పార్టీలు, అలాగే పేపర్ మిల్ యూనియన్స్ నుంచి, స్టీల్ ప్లాంట్ యూనియన్స్ నుంచి గత ఎన్నో ఏళ్ళగా ఒక డిమాండ్ ఉంది. క్యాప్టివ్ మైన్స్ని కేటాయించమన్నప్పుడు క్యాప్టివ్ మైన్స్ని కేటాయించకుండా మీరు ఎన్ని కోట్ల రూపాయలు నిధులు కేటాయిస్తే దానికి ప్రయోజనం ఉంటుంది? స్టీల్ ప్లాంట్ ఏమైనా దివాళా తీసినటువంటి ఫ్యాక్టరీ, ఎన్నో కోట్ల రూపాయలు లాభాల్లో ఉన్నటువంటి సంస్థది. దానికి మీరు గనులు ఎందుకు కేటాయించలేకపోతున్నారు? గనులు మాఫియా నేతలకి వాళ్ళకి కట్టబెడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ముందు మీకు చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వానికి గనులను కేటాయించమనండి. నిన్న మొన్న రాష్ట్ర ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కలిశారు. ఈ అంశం మీద ఏమైనా రిక్వెస్ట్ చేశారా? ఒక్క ప్రజా ప్రయోజనం ఈ రాష్ట్రం కోసం, ప్రత్యేక హోదా కోసం కానీ స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి అవసరాల మీద కానీ, అలాగే గోదావరి పుష్కరాలకి చర్యలు చేపట్టాల్సినటువంటి కార్యాచరణ మీద కానీ, అలాగే ప్రత్యేక హోదా విభజన హామీల కోసం కానీ, కొత్తగా ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి ఆర్థిక వాటాల కోసం, హక్కుల కోసం కానీ ఏమైనా మాట్లాడారా? మీకు మేము ఎప్పుడు విధేయులమే, మీకు ఎప్పుడు మేము బాంఛన్ దొర అన్నట్టుగా మీ విజేతను వంగి మీరు స్మరించుకుని వచ్చారు తప్ప ఆంధ్రప్రదేశ్ కోసం ఏ ఒక్క మాట అయినా మాట్లాడారా? పైగా మీరు ఇంటర్వ్యూలో ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక విభజన హామీల కోసం మాట్లాడడం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో వ్యర్థం అని మోడీని మెప్పించే విధంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయడం ఎంత ప్రజాద్రోహం అండి! మీరు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి సిగ్గుచేటు. సార్, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం
స్టీల్ ప్లాంట్కి సంబంధించి కేటాయించిన నిధుల్ని వీఆర్ఎస్కి తీసుకోవడానికి వాడుకోవడానికే ప్రధానంగా పెట్టింది. 28,000 మంది కార్మికులు ఉన్న సంస్థలో ఇప్పుడు 16-17 మందికి తగ్గిపోయారు అని అంటున్నారు. ఇది వాస్తవంగా దాన్ని అంటే ప్రైవేటైజేషన్ దిశగానే వెళ్తున్నట్లా, దీన్ని ఎలా చూడాలి? అది కొన్ని కార్పొరేట్ ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ శక్తులన్నీ కూడా స్టీల్ ప్లాంట్ మీద ఒక కుట్ర జరుగుతుందండి. దాని మీద మోదీ సర్కార్ మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంది. ఎప్పటికైనా కార్పొరేట్స్కి దారాదత్తం చేయాలి. ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే స్లోగనం కొంత ప్రజల్లో ఒక విధమైనటువంటి స్లోగన్ని కదిలిస్తుంది. ఉద్యమ స్లోగన్ అది. దాని మీద ఏంటంటే ఎప్పుడు కూడా అది ఉవ్వెత్తునలు ఇచ్చేటటువంటి ఆ స్లోగనం కొంత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని స్థానిక నేతల్ని కూడా భయపెడుతుంది. ఆ భయంతో కొంత తాత్కాలికంగా విరమింప చేయడానికి ప్రభుత్వ పరంగానే ఉంటుంది, ఇది ప్రైవేటు పరం కాదు అని చెప్పి కొద్దిగా వాళ్ళు కార్యాచరణ వాళ్ళ ప్రక్రియ తగ్గించారు తప్ప ఏ విధమైనటువంటి వాళ్ళ ఆలోచనల్ని విత్డ్రా చేసుకోలేదు. అందుకని అది ఎప్పటికైనా ప్రభుత్వ పరం చేసే ఆలోచన, ప్రైవేట్ పరం చేసేటటువంటి ఆలోచన. అందుకని అది ఎప్పటికైనా ప్రమాదకరమైన పరిస్థితులే ఉన్నాయి. అక్కడ స్థానిక నేతలు కూడా ఈ కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి నేతలు విశాఖపట్నం నుంచి ఎవరు లేరండి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నుంచి అందరూ కూడా భజన చేసేటటువంటి వాళ్ళే. ప్రైవేటైజ్ చేస్తే ఇంకా డెవలప్మెంట్ అవుతుంది అని కొత్త మాటలు చెప్తూ ఉంటారు. ఈరోజు ఇన్ని వేల కోట్ల రూపాయలు వీఆర్ఎస్ పర్పస్ మీరు నిధులు కేటాయిస్తున్నారు. తరతరాలు కార్మిక కుటుంబాలకి మేలు జరిగే విధంగా ఆ గ్రాంట్ని కేటాయించండి, వాళ్ళ ఉద్యోగాలకు భద్రత ఇవ్వండి. అలాగే ఆ డబ్బుతో ఎంత ఇంప్రూవ్మెంట్ని మీరు తీసుకురావచ్చు. విశాఖతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఇంకో 2 స్టీల్ ప్లాంట్లో కట్టే ఉపాధి మార్గాలను పెంచేయడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు మొట్టమొదటి క్యాప్టివ్ మైన్స్ని ఎందుకు కేటాయింపులు చేయరు అనేది దాని మీద కేంద్ర ప్రభుత్వం కానీ స్థానిక నేతలు కానీ సమాధానం చెప్పాలి. ఇప్పుడు తాజాగా అమరావతిలో కేంద్ర కార్యాలయాలు నిర్మించేందుకు సుమారు 2,700 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేబినెట్లో అప్రూవల్ ఇచ్చింది. దీన్ని ఎలా చూడాలి? కేంద్ర ప్రభుత్వం అమరావతి విషయంలో చాలా చిత్తశుద్ధి కనబరుస్తున్నట్లు కనిపిస్తుంది కదా, దీన్ని ఎలా అర్థం చేసుకుంటారు? మాకు పేపర్ ప్రకటనలు కాదండి, కార్యాచరణ కావాలి. నిధుల కేటాయింపు ఇమ్మీడియట్గా ఆంధ్రప్రదేశ్ ఖజానాకి ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఇవేమీ జరగడం లేదు. ఇప్పటికొచ్చి రూపాయి కేటాయించినట్టు ఏ విధమైన సమాచారం లేదు. నిన్నే జరిగింది. ఓన్లీ ప్రకటన మాత్రమే. ప్రకటన చేస్తూనే కేటాయింపులు కూడా చేయాలి. అవేమీ చేయడం లేదు. సుమారు 12 ఏళ్ళుగా ఆంధ్రప్రదేశ్కి అమరావతి ఒక అద్భుతమైనటువంటి కట్టడాలు వస్తున్నాయి, సింగపూర్ కంపెనీలు వస్తున్నాయి, అలాగే ఏవో వస్తున్నాయని చెప్పి మాకు గ్రాఫిక్స్ చూపించారు. దీని 12 ఏళ్ళుగా జరిగినటువంటిది నిన్న మొన్న వాళ్ళ సొంత మీడియాలో 4 ప్రకటనలు చేసేస్తే దాని మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఐవాష్ తప్ప ఇంకొకటి ఏమి ఉండదండి. మాకు నమ్మకం లేదు. ముందు నమ్మకం ఉండాలి అంటే ఏమండి, పోలవరం ప్రాజెక్టే నత్తనడక, ఆ ప్రాజెక్ట్నే దశాబ్దాలుగా నడిపిస్తున్నారు. అలాగే అమరావతి కట్టడాలు అలా నడుస్తూనే ఉన్నాయి. ఇవాళ నారాయణ గారు చెప్తున్నారు, నీరు తోడించడానికే 100 కోట్ల రూపాయలు ఇక్కడ కేటాయింపులు జరుగుతున్నాయి. ఇక్కడ లోతు ఘోరంగా ఉంది. ఇక్కడ ఒక్కొక్కసారి నారాయణ గారు స్పష్టంగా బాధంగా అంగీకరిస్తారు, ఇది రాజధానికి అనువైనటువంటి ప్రదేశం కాదు, ప్రపంచ బ్యాంకు ఒప్పుకోలేదు, ప్రపంచ బ్యాంకు నివేదిక దీనికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది అని అంటూనే ఇవాళ 100 కోట్ల రూపాయలన్నీ మేము ఇక్కడే పెడతాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎక్కడైతే ఒక బెటర్ డెవలప్మెంట్ ఉందో అక్కడ చేయండి. అలాగే అమరావతిని కూడా, అమరావతి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, ఆ ప్రాంతాలను డెవలప్ చేయండి. అమరావతిని యుద్ధ ప్రాతిపదిక మీద లాస్ లేకుండా ఇమ్మీడియట్గా డెవలప్ అవ్వాలంటే గుంటూరు అనువైనటువంటి ప్రదేశం, ఖర్చు తక్కువ, రాజధాని నిర్మాణం త్వరగా డెవలప్ అవుద్ది. అందుకని ఇక్కడ బడుల్లోని అలాగే పెద్ద పెద్ద ఆవల్లోని మనం కట్టడం కన్నా మన భూమిపూడి ఆవల్ని ఇళ్ల స్థలాలకు కేటాయించినట్టే ఉంటుందండి. ఈ రోజుకి ఏమైందండి, 100 కోట్ల రూపాయలు అకౌంట్లోకి వచ్చింది, అదంతా దుర్వినియోగం అయిపోయిందని దాని మీద బోల్డంత ఆరోపణలు ఉన్నాయి. అమరావతి పరిస్థితి కూడా అలాగే కనబడుతుంది. పనులకి కాంట్రాక్టులకి డబ్బులు ఇస్తున్నారు, అది ఎంతవరకు కార్యరూపం దాలుస్తుందో తెలియదు.
ఏమంటే గుంటూరు ప్రాంతాన్ని ఎందుకు మీరు రాజధానిగా నిర్ణయించలేకపోతున్నారు? ఒకవేళ దాంతోపాటు రాజమండ్రి కూడా చాలా అనువైనటువంటి ప్రదేశం, ఇక్కడ అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉంది, ఇక్కడ వాటర్ రీసోర్సెస్ ఉన్నాయి, అలాగే సముద్ర జలాలు, మా పోర్ట్లు ఉన్నాయి, ఇక్కడ అగ్రికల్చర్ ఉంది, ఓళ్ళంతా అటవీ సంపద ఉంది. ఇవన్నీ ఉన్నటువంటి ప్రాంతాలని ఎందుకు మీరు మీ వారసులకి పునాది వేసుకోవడం కోసం ప్రజాధనాన్ని మీరు అక్కడ అవసరం లేకపోయినా నిధుల్ని డైవర్ట్ చేస్తున్నారని ఒక అపోహ ఉంది. ఎక్కడో దగ్గర ముందు మనం అక్కడైనా మీ యొక్క అజ్ఞానానికి తల ఉంచుతున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రజలు. మీరు అక్కడైనా కట్టండి, ముందు కట్టేటటువంటిది ఒక్కట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏంటో భయమేస్తుందండి. సార్ ఇప్పటికీ సుమారు 16 లక్షల కోట్ల రూపాయలు అప్పు చూపిస్తున్నారు. సరైనటువంటి హాస్పిటల్ లేదండి మాకు. మొన్న కవితమ్మ కూడా ఎవరో కేసీఆర్ గారి కూతురు స్వయంగా హేళనగా మాట్లాడింది హైదరాబాద్లో. తెల్లవారైతే మీ ముఖ్యమంత్రి మీ ఉప ముఖ్యమంత్రి హైదరాబాద్కి వస్తేనే కానీ గడవదు. అలాగే చిన్న రోగం వస్తే మా హైదరాబాద్ రావాలి, మీరు వెళ్ళి రాజధాని కట్టుకుంటారా బాబు అని మన మీద జారి చూపిస్తున్నారు అక్కడ నాయకులు. అయినా సిగ్గుంటాలేదు. హాస్పిటల్స్ కూడా కట్టుకోమని మనకి సజెస్ట్ చేస్తున్నారు. ఇలాంటి హీన స్థితిలో 12 ఏళ్ళుగా ఆందోళనతో బిక్కుమంటూ ఉంటున్నారు. ప్రతివాడి మీద నెత్తి మీద అప్పు అయితే ఉందండి మాకు. ఈ అప్పులన్నిటికీ కూడా నా బిడ్డ కూడా సమాధానం చెప్పాలి.